వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు పచ్చి చింతకాయలతో పప్పుచారు తయారు చేసుకుందాం. పచ్చి చింతకాయలు శుభ్రంగా కడిగి కుకింగ్ బౌల్లో వేయాలి. గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి సిమ్ములో ఉడికించాలి. ఉడికాక 1 స్పూను ఉప్పు, పసుపు వేసి చింతకాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. మెత్తగా ఉడికాక చేతితో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా పిసికి చింతకాయ పులుసు తయారు చేసుకోవాలి. తర్వాత పొట్టు, విత్తనాలు, నార రాకుండా వడకట్టుకుందాం. ఈ విధంగా పచ్చి చింతకాయలు పులుసు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మనకు తగినంత పప్పు వేసి శుభ్రంగా కడిగి పసుపు, ఎల్లిపాయలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ముందు చింతకాయ పప్పు తయారు చేసుకుందాం. ఇలా ఉడికిన పప్పు మెత్తగా చేసి వేరే గిన్నెలో కొంచెం వేసుకోవాలి. ఈ పప్పులో మన రుచికి తగినంత చింతకాయ పులుసు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసి కలపాలి. ఒక నిమిషం ఇవన్నీ కలిసేలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పప్పు తాలింపు వేసుకోవాలి. పచ్చి చింతకాయ పప్పు రెడీ. ఈ పప్పు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చింతకాయ పప్పుచారు కోసం పులుసు రెడీ చేసుకుందాం. చేతితో చింతకాయలు బాగా కలిపి నీళ్లు పోసి పులుసు తయారు చేసుకుందాం. తర్వాత ఈ పులుసుని వడకట్టుకోవాలి. పచ్చి చింతకాయ పులుసుతో రసం, చారు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పులుసు మిగిలిన పప్పులో వేసి ఉప్పు, కారం కలిపి 5 నిమిషాలు స్టవ్ మీద మరగనివ్వాలి. బాగా మరిగాక ఈ పప్పుచారు తాలింపు వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయ పప్పుచారు రెడీ.